ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. సామాన్య కాలంలో 25వ ఆదివారం. శిష్యులు దీనిని గ్రహించలేకపోయారు. మార్కు వార్త 9:32. సోదరులారా, శిష్యులు దీన్ని గ్రహించలేకపోయారు అన్న వాక్యం చదువుతుంటే చాలా బాధ కలుగుద్దండి. శిష్యులు ఏం గ్రహించలేకపోయారు? క్రీస్తు తన శ్రమలు, మరణం, పునరుత్థానం గురించి చెప్తూ ఉంటే దాని అంతరార్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారట. ఆయనతో ఉంటూ, ఆయనతో తింటూ తిరుగుతూ కూడా శిష్యులు ఆయన హృదయాన్ని, ఆయన ఆలోచనలు గ్రహించలేకపోవడం, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్తూ ఉంటే దాన్ని తెలుసుకోకపోవడం నిజంగా బాధాకరమే. శిష్యులు ఆయన ఆలోచనలు గ్రహించడం లేదు, ఆయన చెప్పేది అర్థం చేసుకోవడం లేదు అంటే ఇక ఆయనకు అవసరమైనప్పుడు వాళ్ళు ఆయన ప్రక్కన ఎంతవరకు నిలబడగలరండి? ఆయనకి ఎంతవరకు అండగా ఉండగలరు? అందుకే శిష్యులు దీనిని గ్రహించలేకపోయారు అన్న వాక్యం చదువుతుంటే చాలా బాధ కలుగుతుంది. మరి మన విషయం ఏంటి? మనం ప్రభువుని అర్థం చేసుకుంటున్నామా? ఆయన ఆలోచనలు గ్రహిస్తున్నామా? మనం ఆయన కోసం జీవిస్తున్నామా? మన కోసం ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను అర్థం చేసుకుని అంగీకరిస్తున్నామా? ఒకసారి మన జీవితాలను పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. సోదరులారా, ఈరోజు మనం కనీసం 3 విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మొదటిది, మన కోసం దేవుని ప్రణాళిక ఏంటో గ్రహించాలి. రెండవది, క్రీస్తు శ్రమల అంతరార్థాన్ని తెలుసుకోవాలి. మూడవది, క్రీస్తు వలె తగ్గింపుదనం కలిగి జీవించాలి. ఈ 3 అంశాలను కొంచెం ధ్యానం చేద్దాం. మొదటిది, మన కోసం దేవుని ప్రణాళిక ఏంటో గ్రహించాలండి. మన కోసం దేవుని ప్రణాళిక ఏంటో మనం గ్రహించలేకపోతే ఏమవుతుంది? దాన్ని మనం తిరస్కరిస్తాం. దేవుని ప్రణాళికను తిరస్కరించడం ఎంత అనర్థానికి దారితీస్తుందో వేరే చెప్పనవసరం లేదు. అందువలన మనం ఆయన సన్నిధిని కోల్పోతాం, ఆయన మహిమలో భాగం పంచుకునే భాగ్యాన్ని కోల్పోతాం. కాబట్టి మన కోసం దేవుని ప్రణాళిక ఏంటో, ఈ జీవితంలో ఆయన మనల నుండి ఏం ఆశిస్తున్నారు, మనకు ఒక స్థితిని ఆయన ఎందుకు కల్పించారు, ఒక బాధ్యతను ఎందుకు అప్పగించారు మనం తెలుసుకోవాలి. ఒక విషయాన్ని గ్రహించుకోవడం ఎంత అనర్థానికి దారితీస్తుందో ఒక ఉదాహరణ చూద్దాం. ఒకనొకసారి ఒక గ్రద్దకు, ఒక నక్కకు ఒక ఒప్పందం కుదిరిందట. ఆ గ్రద్ద నక్కతో చేసుకున్న ఆ ఒప్పందంలోని షరతులను సరిగా అర్థం చేసుకోకపోవడం వలన ఆ గ్రద్ద తన ప్రాణాలనే పోగొట్టుకుంది. అది ఎలాగో చూడండి. ఆ రోజు ఆకాశంలో ఎగురుతూ ఉన్న ఆ గద్ద ఆహారం కోసం భూమిపైకి చూస్తుంటే ఒక నక్క ఎర్రలతో నిండిన బండిని లాక్కుంటూ వెళ్ళడం దానికి కనిపించిందట. ఇక ఆ గద్ద రయ్యిన ఆ నక్క ముందు వాలి ఆ ఎర్రలు కావాలని నక్కను అడిగిందట. అప్పుడు ఆ నక్క అంది, తప్పకుండా ఇస్తా, కానీ దానికోసం కొంత బెల చెల్లించాలి అని. అయితే దానికి ఆ గ్రద్ద ఏమివ్వాలి, ఎంత ఇవ్వాలి అని అడిగిందట. నీ 2 ఈకలు ఇస్తే నేను ఒక ఎర్రని ఇస్తాను అని నక్క అంది. సింతే కదా, నా దగ్గర బోల్డ్ ఈకలు ఉన్నాయి అనుకున్న గద్ద తన ఒంటి మీద నుండి 2 ఈకలను పీకి నక్కకి ఇచ్చిందట. నక్క వాటిని తీసుకుని ఒక ఎర్రని గద్దకి ఇచ్చింది. గద్ద దాన్ని తింటూ, ఆహా, ఈ ఎర్ర ఎంత రుచిగా ఉంది, ఇంకొకటి తిందామనుకుని మళ్ళీ నక్క దగ్గరకు వచ్చి తన మరో 2 ఈకలు పీకి దానికిచ్చి మరో ఎర్రను పుచ్చుకుంది. ఆ ఎర్రల రుచి మరిగిన ఆ గద్ద మళ్ళీ మళ్ళీ తన ఈకలను పెరికి నక్కకు ఇచ్చి ఎర్రలను కొంటూ వచ్చిందండి. చివరకు ఆ గ్రద్ద ఒంటి మీద ఉన్న ఈకలన్నీ అయిపోయాయి. అప్పుడు ఆ గద్దను చూచిన నక్క ఒక్కసారికి పెద్దగా పగలబడి నవ్విందట. దాని వికృతమైన నవ్వు చూచి ఆ గద్ద తేరుకుంది, ఎగిరిపోవాలని అనుకుంది. కానీ ఏం ప్రయోజనం? ఈకలు లేని రెక్కలు తనను పైకి లేపలేకపోయాయి. చూశారా విషాదం? గ్రద్ద నిజం తెలుసుకునే లేపే తన ఈకలన్నింటినీ కోల్పోయి పెను ప్రమాదంలో పడింది. ఇక ఆ నక్క అమాంతం గ్రద్ద మీద పడి దాన్ని చీల్చి తినేసిందట. తన విచక్షణ కోల్పోయిన గద్ద ఏకలనే పెరుగుతున్నా కదా అనుకుంది, కానీ అలా చేయటం ద్వారా తన శక్తికి మూలమైన వాటిని కోల్పోతున్నానని గ్రహించలేకపోయింది. చివరికి ప్రాణాలు కోల్పోయింది.
సోదరులారా, ఈ కథ వింటూ ఉంటే పాత నిబంధనలోని సంసోను వృత్తాంతం మనకు జ్ఞాపకం వస్తుంది. సంసోను సింహబలుడే కాదు, ఇశ్రాయేల్ ప్రజల న్యాయాధిపతి కూడా. అయితే ప్రజలకు న్యాయం చెప్పి వాళ్ళను సంరక్షించాలని అతడు తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అందుకు కారణం తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం. ఒక స్త్రీ వ్యామోహంలో పడి దేవుడు తనకు ఇచ్చిన శక్తిని అతడు దూరం చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చదవండి. ఈ వృత్తాంతం మనకు కళ్ళ ఎదుట కనిపిస్తుంది. సంసోను తన వెంట్రుకల్లోనే అతని శక్తి దాగి ఉంది. ఆ రహస్యాన్ని అతడు ఆ స్త్రీకి చెప్పాడు. అప్పుడు శత్రువులు అతని తల జడలు కత్తిరించి వేశారు. అంతే, అతని శక్తి ఉడికిపోయింది. అంతేకాదు, దేవుడు కూడా అతన్ని విడనాడారు. సోదరులరా, అతడు అనాలోచితంగా, విచక్షణ రహితంగా తన శక్తి రహస్యాన్ని శత్రువులకు చెప్పడం వలన తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు. అజ్ఞానం, అవివేకం, విచక్షణ రాహిత్యం ఎంత ప్రమాదకరమో చూసారా? కాబట్టి మనం ఏదైనా ఒక నిర్ణయం చేసే ముందు దాని అంతరార్థాన్ని పూర్తిగా గ్రహించే ప్రయత్నం చేయాలి, లేకపోతే అబాస్పాలు అవుతాము. ప్రభు ఏమన్నారు? గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నడా లేదా అని పర్యాలోచన చేయడా? అట్లాగాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ శూరుడే గాని కార్యసాధకుడు కాలేకపోయానని పరిహసించెదరు అన్నారు. లోకాసువార్త 14వ అధ్యాయం 28 నుండి 30వ వచనం. సోదరులరా, ఒక విషయపు లోతుపాతులు తెలియకుండా ముందుకు వెళితే బోల్తా పడతామని ప్రభు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మన జీవితానికి దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకొని దానికి లోబడి మనం ముందుకు సాగాలి అని గుర్తుంచుకుందాం. మనం ఆ ప్రయత్నం చేస్తున్నామా? అందుకు ప్రయాసపడుతున్నామా? మన జీవితాలను పరిశీలించుకుందాం. ఇంకా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన రెండవది, క్రీస్తు శ్రమల అంతరార్థం మనం గ్రహించాలి. ప్రభు తన శ్రమల గురించి చెప్తుంటే శిష్యులు గ్రహించలేకపోయారట. అయితే విచిత్రం ఏంటంటే, ప్రభు చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోయినా, ఆయన శ్రమల అంతరార్థం బోధపడకపోయినా దాని గురించి వాళ్ళు ఆయన అడగనే లేదండి. అంటే వాళ్ళు అజ్ఞానులుగానే శిష్యరికం కొనసాగించారు. ఇది చాలా విషాదం. అసలు వాళ్ళు గ్రహించింది ఎంత ప్రాముఖ్యమైన విషయమో తెలుసా అండి? వాళ్ళు గ్రహించినది క్రీస్తు శ్రమలు, మరణం, పునరుత్థానాల అంతరార్థాన్ని. ఈ క్రీస్తు శ్రమలు, మరణం, పునరుత్థానాలే మానవ రక్షణకు ఆలంబన. అవి లేకపోతే మానవులకు పాప క్షమ లేదు, రక్షణ లేదు. చూడండి, ఆదాము అవ్వ ఏదైనా వనంలో పాపం చేసి జీవాన్ని కోల్పోయినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం చేశారు. ఆదాము పాపానికి పరిహారం చేసి సాతాను తలను చితుకు తొక్కే కుమారుణ్ణి భూలోకానికి పంపిస్తానని దేవుని వాగ్దానం. అదిగో ఆ వాగ్దాన ఫలంగా క్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. ఆదాము పాపానికి పరిహారం చేయడానికి, నశించిపోతున్న మానవుని రక్షించడానికి వచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి. మానవుడు రక్షించబడాలంటే ఆదాము పాపం పరిహరించబడాలి. పాపం పరిహారం అవ్వాలంటే రక్తం చిందించబడాలి. వాక్యం ఏం చెప్తుంది? రక్తము చిందకయే పాప క్షమాపణ లభించదు. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 22వ వచనం. అయితే ఏ రక్తం చిందించబడాలి? జంతువుల రక్తమా? జంతువులను బలి ఇచ్చి వాటి రక్తం చిందిస్తే పాప క్షమాపణ దొరుకుతుందా? లేదండి. జంతువుల రక్తం ద్వారా మనుషుల పాపాలకు పరిహారం దొరకదు. ఏలన ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తం ఏనాటికి పాపములను తొలగింపలేదు అని కూడా వాక్యం స్పష్టం చేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మరి ఏ రక్తం చిందించడం ద్వారా మానవ పాప పరిహారం జరుగుతుంది? సోదరులారా, పరిశుద్ధుని రక్తం చిందించబడడం వలన మాత్రమే పాపక్షమ లభిస్తుంది. మరి ఆ పరిశుద్ధుడు ఎవరు? దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. దేవుడు పంపగా ఈ లోకంలో అవతరించిన క్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడండి. మానవులు ఎవరు పరిశుద్ధులు కారు. ఏ ఒక్కడు నీతిమంతుడు కాడు. అందరూ పాపం చేసిన వాళ్లే అని అపోస్తలుడు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు.
కాబట్టి పాపులైన నరుల రక్తం చిందించడం వలన కానీ, జంతువుల రక్తం చిందించడం వలన కానీ ప్రయోజనం లేదు. మనకు పాపక్షమ లభించదు. ఆ పరిస్థితుల్లో దేవుని కుమారుడు, పరిశుద్ధుడు అయిన క్రీస్తు తన స్వీయ రక్తాన్ని చిందించి మానవులకు పాప క్షమాపణ తెచ్చాడు, శాశ్వత రక్షణ సంపాదించాడు. ఈ పరమసత్యాన్ని ప్రభు తన శిష్యులతో చెప్తూ ఉంటే వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారట. అంటే తమ గురువు దేవుని కుమారుడని, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన మెస్సీ అని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఇది చాలా విషాదం అండి. ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే, ప్రభు తన శ్రమలు, మరణం, పునరుత్థానాల గురించి మాట్లాడుతూ సిలువ వైపు నడుస్తూ ఉంటే శిష్యులు మాత్రం తమలో తాము గొప్పవాళ్ళు ఎవరు అని వాదులాడుకుంటున్నారు. వాళ్ళు లోకం వైపు నడుస్తున్నారు, లౌకికమైన పదవుల కోసం పోట్లాడుకుంటున్నారు. మనం కూడా అలాగే చేస్తున్నామా? సోదరులారా చూడండి, మన జీవితాల్లో వచ్చే శ్రమలకు కూడా ఒక అంతరార్థం ఉంది. దేవుని చిత్తం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. దాన్ని మనం గ్రహించాలి. అది గ్రహించినాడు మన జీవిత శ్రమల నుండి తప్పించుకోకుండా వాటిని భరించడానికి ప్రయత్నిస్తాం. కానీ మన జీవితానికి దేవుని ప్రణాళిక ఏంటో, మనకు వచ్చే శ్రమల అంతరార్థం ఏంటో మనం గ్రహించినప్పుడు మనం దేవునికి ఎదురు తిరుగుతాం. అందువలన చాలా నష్టపోతాం. ఒక భక్తుడు అలాగే నష్టపోయాడు. అతడు తన జీవిత సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడట. కొంత దూరం మోసేటప్పటికి ఆ సిలువ బాగా బరువు అనిపించింది. కాబట్టి అతడు ప్రభు వైపు తిరిగి, ప్రభు దీన్ని మోయలేకపోతున్నా, కొంచెం ముక్క కోసివేయడానికి అనుమతి ఇవ్వు అని అడిగాడట. ప్రభువు సరే అన్నారు. అతడు కొంచెం ముక్క కోసి ఆవల పారవేసి మిగిలిన దాన్ని మోసుకుంటూ ప్రయాణం సాగించాడట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ సిలువ మళ్ళీ బరువు అనిపించింది. అతడు ప్రభువుని అడిగి ఇంకొంచెం ముక్కను కోసివేశాడు. ఇలా ఆ ప్రయాణంలో 3-4 పర్యాయాలు జరిగింది. ఇందులో పరలోక రాజ్యపు పొలిమేరలు వచ్చాయట. ఇక ఆ భక్తుడు ఆనందంతో పరలోకంలో అడుగు పెడదాము అనుకునేంతలో అతడి ఎదురుగా ఒక పెద్ద అగాధం కనిపించింది. దాన్ని ఎట్లా దాటాలో తెలియక ఆ భక్తుడు అటు ఇటు చూస్తున్నాడు. అతనిలో ప్రయాణం చేసిన అనేక మంది తాము మోసుకుంటూ తెచ్చిన సిలువలను ఆ అగాధంపై అడ్డంగా వంతెనలా వేసి వాటిపై నడుచుకుంటూ పరలోకంలోకి వెళుతూ ఉన్నారు. ఇక తాను కూడా అలాగే చేద్దామని అతడు తాను మోసుకొచ్చిన సిలువను ఆ అగాధం మీద వేశాడట. కానీ అది పొడవు చాలలేదు. ఏం చేయాలో తెలియక ఆ భక్తుడు అలాగే నిలబడిపోయాడట. సోదరులారా, మన జీవిత శ్రమల అంతరార్థం తెలుసుకోక, దేవుని చిత్తాన్ని గ్రహించక ఆ భక్తుడి వలె వాటిని తప్పించుకోవాలని చూస్తున్నామా? మన సిలువలను పక్కన పెట్టి లోకసుఖాలను వెతుకుతూ ఉన్నామా? అందువలన జరిగే అనర్థం ఏంటో గ్రహించి జాగ్రత్త పడదాం. ఇక ఈరోజు మనం గ్రహించాల్సిన 3వది, క్రీస్తు వలె తగ్గింపుదనం కలిగి జీవించటం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు చిన్న బిడ్డల వలె మారాలి, చిన్న బిడ్డల వలె జీవించాలి. దేవునితో సఖ్యపడి ఇంటికి వెళ్ళిన వాడు తనను తాను తగ్గించుకున్న ఆ సుంకరియే కానీ తనను తాను హెచ్చించుకున్న ఫరిసేయుడు కాదు. సోదరులారు, ఇవి ప్రభు బోధలండి. మనం వాటిని అర్థం చేసుకుని ఆ ప్రకారం జీవిస్తున్నామా? క్రీస్తుతో జీవిస్తే చాలదు, క్రీస్తులో జీవించడం, క్రీస్తును పోలి జీవించడం మనం అలవర్చుకోవాలండి. క్రీస్తుతో ఉన్నవాళ్ళు కాదండి, క్రీస్తులో ఉన్నవాళ్ళు కొత్త సృష్టి అవుతారనే అపోస్తలుడు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనం. ఇది మనం గ్రహించాలి. చూడండి, శిష్యులు భౌతికంగా ఆయనతోనే ఉన్నారు, కానీ వాళ్ళ హృదయాలు ఆయన దగ్గర లేవు. అందువలన వాళ్ళు కొత్త సృష్టి కాలేకపోయారు. అందువలన వాళ్ళ హృదయాలలో దైవరాజ్య విత్తనాలు ఫలించలేదు. మరి మన విషయం ఏంటి? మనం కూడా అనేక సార్లు ఫలించని నేలలా ఉన్నాము. గుర్తించండి. తోవ ప్రక్క నేలలాగా, రాతి నేలలాగా, ముళ్ళ పొదలతో కూడిన నేలలాగా ఉన్నాం. ఫలించకుండా బంజరు భూమిలా తయారవుతున్నాం. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, కానీ దాని అంతరార్థాన్ని గ్రహించక ప్రభువుకు కావలసిన పండ్లను ఇవ్వలేకపోతూ ఉన్నాం.
ప్రభు ఎదురుగా పచ్చని ఆకులతో నిండిన అంజూరపు చెట్టు ఉంది, కానీ అది ఆయన ఆకలి తీర్చే పండ్లు ఇవ్వలేకపోయింది. అందువలన శాపానికి గురయ్యింది. మత్తయి సువార్త 21:18-19 సోదరులారా, చూడండి, ప్రభు మాటలు శిష్యులకు అర్థం కాకపోవడానికి కారణం వాళ్ళు ప్రభు నుండి పరలోక రాజ్యాన్ని కాకుండా లౌకిక రాజ్యాన్ని ఆశించారండి. దేవుని బిడ్డల అంతస్తుని కాకుండా ఆస్తిపాస్తుల్ని, పదవుల్ని, అంతస్తుల్ని ఆశించారు. అందువలన వాళ్ళకు ప్రభు మాటలు అర్థం కాలేదు. వాళ్ళు ఆశించేదానికి ప్రభు చెప్పేదానికి పొంతన కుదరలేదు. వాళ్ళు తమలో తాము ఎవరు గొప్ప అని వాదులు ఆడుకోవడం చూస్తేనే వాళ్ళు ప్రభు నుండి ఏం ఆశించారో తెలిసిపోతుందండి. ఇవాళ మనం దేవుని వాక్యంలోని అంతరార్థాన్ని గ్రహించలేకపోతున్నామంటే కారణం ఇదే. ఆయన నుండి మనం ఆశించేది వేరుగా ఉంటూ ఉంది. బహుశా ఆయన నుండి ఈ లోక సుఖాలను, శారీరక సౌఖ్యాలను, ఆస్తులు, అంతస్తులు మనం ఆశిస్తూ ఉండవచ్చు. కాబట్టి శ్రమలను గురించి మాట్లాడే ప్రభు వాక్యాలను, దేవుని వాక్యాలను పరిశుద్ధ గ్రంథం నుండి మనం గ్రహించడం లేదు, వాటిని ఇష్టపడడం లేదు. అవి కంటబడితే మన చూపులు వేరే వాక్యం మీదకి మళ్ళుతూ ఉన్నాయి. ఆ రోజు శిష్యుల విషయంలో అదే జరిగింది. చూడండి, మార్గ మధ్యమున మీరు ఏ విషయమును గురించి తర్కించుచుండిరి అని ప్రభు అడిగినప్పుడు శిష్యులు మౌనంగా ఉండిపోయారండి. కారణం, వాళ్ళు చేసింది సరైంది కాదు. వాళ్ళు లోకపరమైన దారిలో నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టికి ప్రభు చూపిన శ్రమల మార్గం కనపడలేదు, దాని అంతరార్థం బోధపడలేదు. చూసారా, మనం దేన్ని ఆశిస్తామో దాన్ని వెతుకుతూ ఉంటామండి. దానికి భిన్నమైంది కనిపిస్తే మనం పట్టించుకోం. అది మనకు కావలసింది కాదు కాబట్టి దాని మీద మనకు ఆసక్తి ఉండదు. ఆనాడు జబదాయి కుమారులు యాకోబు, యోహాను తమ తల్లితో ప్రభు దగ్గరకు వచ్చి ఆయన రాజ్యంలో ఆయన కుడి ఎడమల సింహాసనాల మీద కూర్చుండే అవకాశం ఇమ్మని ప్రభుని అడిగినప్పుడు, నేను పానం చేయి పాత్ర నుండి మీరు పానం చేయగలరా అని ప్రభు వాళ్ళని అడిగారండి. అప్పుడు ఆ ఇద్దరు ఏమన్నారు? మేము పానం చేయగలము అన్నారు. మత్తయి సువార్త 20:21-22 కానీ వాస్తవానికి తర్వాత ఏం జరిగింది? గెత్సేమనీ వనంలో శత్రువులు ప్రభుని బంధిస్తూ ఉంటే ఆ ఇద్దరు పారిపోయారు. అసలు వాళ్ళు ప్రభుకి ఇచ్చిన మాట ప్రకారం అయితే ఏం చేయాలి? అక్కడ ప్రభు శ్రమలు పడుతూ ఉంటే వాళ్ళు కూడా ఆయన శ్రమల్లో పాలు పంచుకుంటూ ఆయనతో మేల్కొని ఉండాల్సింది. కానీ వాళ్ళిద్దరు నిద్రపోయారు. తర్వాత భటులు ఆయన్ని బంధిస్తూ ఉంటే వాళ్ళు ఆయన్ని అంటిపెట్టుకుని శ్రమలు పడడానికి ముందుకు రావాల్సింది. కానీ వాళ్ళు పారిపోయారు. వాళ్ళు ఇచ్చిన మాట ఏమైంది? నేను తాగే పాత్ర నుండి మీరు త్రాగలరా అని ప్రభు అడిగినప్పుడు, పాత్ర అంటే ద్రాక్షరసం పాత్ర అనుకున్నారే కానీ శ్రమల పాత్ర అని వాళ్ళు గ్రహించలేదండి. కారణం, వాళ్ళ మనసంతా ఈ లోకపరమైన పదవుల మీద, అంతస్తుల మీద ఉంది, పెత్తనం మీద, అధికారం మీద ఉంది. కానీ అది దేవుని మార్గం కాదు. దేవుని మార్గం ఏంటి? ఎవడైనా మొదటివాడు కాగోరినచ్చో వాడు అందరిలో చివరివాడై ఉండాలి. సింహాసనం మీద కూర్చోవడం అంటే అందరికీ సేవకుడై ఉండాలి. ఇది దేవుని లెక్క, దేవుని మార్గం. అయితే దీన్ని గ్రహించిన క్రైస్తవులు విశ్వాస జీవితంలో బోల్తా పడతారండి. అయినా సోదరులారా, ఇటువంటి మాయా స్థితి నుండి బయటపడడానికి మార్గం ఏంటో తెలుసా అండి? మన దృష్టిని లోకం మీద నుండి ప్రభు మీదకు మళ్లించడం, మన ఆలోచనలను ఆయనతో చెప్పుకోవడం, ఇదే పరిష్కారం. చూడండి, మార్గమధ్యంలో తమలో ఎవరు గొప్ప అన్న విషయం మీద శిష్యుల మధ్య వేడి చర్చ జరిగింది. తాము వాదించుకునే సవ్వేనని ఆ సమయంలో వాళ్ళకి అనిపించింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రభు వాళ్ళని తన ఎదుటికి పిలిచి, దారిలో మీరేం చర్చించుకున్నారు అని అడిగేటప్పటికి ఎవ్వరికీ నోరు మెదలలేదు. అంటే విషయం ప్రభు ఎదుటికి వచ్చేటప్పటికి త్రోవలో వాళ్ళు చేసిన వాదులాట ఎంత మూర్ఖమైందో వాళ్ళకి అర్థమైంది. సోదరులారా, మన సమస్యలు, ఆందోళనలు మనలో ఉన్నంతకాను అవి పెనుభూతాల్లా కనిపిస్తాయి, మనలను కృంగదీస్తాయి. కానీ అవి ప్రభు ముందు పెడితే దూది పింజుల్లా తేలిపోతాయండి. అందుకే మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచట పరలోకం నందు గల వస్తువుల మీద లగ్నము చేయుడు అని పౌలు మహర్షి ఎంతో అందంగా చెప్పాడు. కొలస్సీలకు రాసిన 3:2 సోదరులారా, మన విశ్వాస జీవితంలో మనం తడబడడానికి
పరలోక యాత్రలో వెనకబడిపోవడానికి కారణం తెలుస్తూ ఉందా అండి? ప్రభు పరలోకం వైపు చూపిస్తూ ఉంటే మనం భూమి మీద చూస్తూ ఉన్నాం. ప్రభు సేవను తగ్గింపుదనాన్ని నేర్పుతూ ఉంటే మనం పదవుల్ని అధికారాన్ని ఆశిస్తూ ఉన్నాం. ప్రభు శ్రమల పాత్రను త్రాగడానికి ఆహ్వానిస్తూ ఉంటే మనం మత్తెక్కించే ద్రాక్షరస పాత్రను గురించి ఊహిస్తూ ఉన్నాం. ప్రభు 3 సార్లు తన శ్రమలు, మరణం, పునరుత్థానం గురించి చెప్పిన శిష్యులు దాన్ని అంతరార్థాన్ని గ్రహించలేకపోయినట్లే నువ్వు నేను కూడా పరలోక రాజ్య సందేశాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం. అనేక మార్లు ప్రభు నిరాశపరుస్తున్నాం. మన జీవితాలను పరిశీలించుకోవాలి. చూడండి, భార్యాభర్తల ప్రేమ క్రీస్తు శ్రీశ్రభాల ప్రేమ వంటిది అని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 25వ వచనంలో పౌలు మహర్షి చెప్తున్నాడు. ఆ వాక్యంలోని అర్థాన్ని గ్రహించలేక మనం మన సంసారాలను నాశనం చేసుకుంటూ ఉన్నాం. బిడ్డలు తమ తల్లిదండ్రులను గౌరవించాలి అన్న దేవుని ఆజ్ఞను గ్రహించలేక తల్లిదండ్రులకు ఎదురు తిరిగే యువకులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఒక స్త్రీని కామేచ్ఛతో చూసినవాడు ఆ క్షణమే ఆమెతో తన హృదయంలో పాపం చేస్తున్నాడని ప్రభు చేసిన హెచ్చరికను అలక్ష్యం చేసి అనేకులు తమ ఆత్మను కోల్పోతున్నారు. మనం తాత్కాలికమైన సుఖభోగాలను ఆశించి నశించిపోయే లోకం వెంట పడుతున్నాం. సోదరులారా, మనం మేల్కోవాలి, మన ఆత్మ మేల్కోవాలి. నాశనకరమైన స్థితి నుండి మేల్కొని మన దృష్టిని ప్రభు మీదకు మళ్లించాలి. నీవు నిత్యజీవం పొందగోరినచో నీకున్నదంతా అమ్మి పేదలకు దానం చేసి నన్ను అనుసరించు, నీ సిలువను మోసుకుంటూ నా వెంబడి రమ్ము అని ప్రభు ఆ యువకునితో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. గతించిపోయే లోకంతో కాకుండా క్రీస్తుతో నడిచి నిత్య జీవంలోనికి సాగిపోదాం. క్రీస్తు వలె తగ్గింపు ధనం కలిగి జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మేము మీతోనే జీవిస్తున్నాం, కానీ మీ మార్గంలో నడవలేకపోతున్నాం. కారణం మా దృష్టి అంత లోకం మీదే ఉంది, లోక సుఖాల మీదే ఉంది. ప్రభు, మమ్మల్ని మార్చండి, మాలో హృదయ పరివర్తన కలిగించండి. మీ సిలువలోనే జీవం ఉందని, శ్రమల బాట నడిస్తేనే మేము పరలోక మహిమను చేరుకోగలమని గ్రహించే జ్ఞానాన్ని మాకు కలుగు చేయండి. చిన్న బిడ్డల మనస్సును మాకు ఇవ్వండి. చిన్న బిడ్డల వలె మారి తగ్గింపుతనం కలిగి జీవించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.